హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. చూడు చిరు, ప్రతి దానికి మీ నాన్న కోపడడం, నువ్విలా అలగడం, తలదించుకోవడం కరెక్ట్ కాదు. అయినా నువ్వు చేయని తప్పుకు ఎందుకు నిందను అనుభవిస్తున్నావు? నాకేదో అర్థం కావట్లేదు. అయినా ఆ నక్లెస్ మన రూమ్లోకి ఎలా వచ్చింది? అంటే ఎవరో కావాలని మనని ఇలా చిక్కాలని చేస్తున్నారు. నువ్వు మీ నాన్న దగ్గర దోషిగా నిలబడడం కోసం ఎవరో కావాలనే ప్లాన్ చేస్తున్నారని అర్థమైంది చిరు. నువ్వు బాగా ఆలోచించు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో. అయినా నిన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టించాలన్న ఆలోచన ఎవరికి కలిగింది? అయినా ఇంటి మీద ద్వేషం ఎవరికుంది? ఆలోచించు చిరు, బాగా ఆలోచించు. చేయని తప్పుకు నిందను అనుభవించాల్సిన అవసరం లేదు. అయినా నువ్వు అనుభవిస్తే నేను భరించలేను. కమ్మి, ఎందుకు భరించలేవు? ఎందుకంటే నువ్వు నా భర్త కాబట్టి. నిన్నేదైనా అంటే నేను భరించలేను కాబట్టి నిన్ను ఇష్టపడుతున్నాను. ఏందమ్మీ, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా? అవును, ఇష్టపడుతున్నాను. నీ మీద ఇష్టంతో. అంతకు మించి ఏం లేదు. నువ్వు ఏ తప్పు చేయవన్న నమ్మకం నాకుంది. సరే అమ్మీ, నువ్వు చెప్పినట్టుగా నేను ఏ తప్పు చేయలేదు. నువ్వన్నట్టుగానే మనల్ని ఇరికించాలని ఎవరూ చూస్తున్నారు. తెలుసుకుంటాను అని చిరంజీవి ఆలోచిస్తుండగా ఇంతలో సూపర్ మార్కెట్లో పనిచేస్తున్న అతను గుర్తుకొచ్చి, విజయ గుర్తొచ్చింది. నిన్ను చంపాలని రౌడీలు వెంటపడ్డాడు. అది కాకుండా సూపర్ మార్కెట్లో అతను కూడా పనిచేస్తున్నాడు కదా. మన మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం రౌడీలను పెట్టించి మనల్ని చంపించాలని ప్రయత్నించాడు. వాణ్ణి పట్టుకుంటే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి విజయ. అవును చిరు, నువ్వు చెప్పేది నిజమే. పద, వాడెక్కడున్నాడో తెలుసుకుందాం. వాణ్ణి ఆరతిస్తే అన్నీ బయటికి పడతాయి అనేసరికి ఇక చిరంజీవి కోపంతో ఇక తన దగ్గరికి వెళ్ళగానే ఇక సూపర్ మార్కెట్ అతను భయపడి, ఈ చిరుగాడేంటి డైరెక్ట్ నా దగ్గరికి వస్తున్నాడు? కొంప తీసి అన్ని విషయాలు తెలిసిపోయాయా? వామో, మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ ఇవ్వడమే మంచిది అనుకుంటూ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్న అతడు భయపడి వెళ్తుండగా ఇక చిరంజీవి విజయ పట్టుకొని, నిజం చెప్పరా? మా నాయనోళ్ళ ఇంట్లో 5 లక్షల క్యాష్ తీసుకుంది నువ్వే కదా? నిజం చెప్పరా? నీ వల్ల నా మీద నిందొస్తుంది. నువ్వే చేసి నన్ను ఇరికించాలని చూస్తున్నావారా? ఆయన నన్ను ఇరికిస్తే నీకేమొస్తుందిరా? అయినా మా నాయనను మా అన్నను చంపాలని ఎందుకు అనుకుంటున్నావురా? అయినా వాళ్ళ మీద ప్రతీకారం ఎందుకు పగబట్టావురా? చెప్పరా, చెప్పు అని అంటుంటే ఇంతలో మంజుల చూసి, అయినా ఈ చిరు విజయ ఇతని దగ్గరకు వచ్చారేంటి? కొంప మునిగిపోయేలా ఉంది. వీడు గనుక అన్ని విషయాలు చెప్పేసాడనుకో, నేను బయటపడతాను. ఏదో ఒకటి మేనేజ్ చేయాలి, లేకపోతే నేను ఇరుకుతాను కదా అనుకుంటూ మంజుల టెన్షన్ పడుతూ ఇక సూపర్ మార్కెట్ అతని దగ్గరికి వెళ్ళి, చూడు, నువ్వు నిజం చెప్పకు. నేను వాళ్ళ ఇంట్లో 5 లక్షలు తీసింది నేనే. ఎందుకో తెలుసా? పాపం మీ ఇంట్లో భార్య పిల్లలు ఉంటారు కదా, ఇక వాళ్ళు కడుపు మాడి ఉంటారేమో అనుకుని దొంగతనం చేశాను. ఆ డబ్బులు నీకిద్దామని అనుకున్నాను. చివరికి నేనే దొరుకుతానేమోనని టెన్షన్ పడ్డాను. నువ్వే ఆ నిందను భరించు, సరేనా? నా కోసం ఈ ఒక్క పని చేయరాదు? నీ కోసం నేను కృష్ణరాజుని పైకి పంపిస్తాను. విని నిందను భరించు, సరేనా? అలాగే మేడం, మీరు చెప్పినట్టు చేస్తాను. మా కుటుంబం కోసం మీరు కృష్ణంరాజు ఇంట్లో 5 లక్షల దొంగతనం చేశారా? చాలా సంతోషంగా ఉంది మేడం. మా గురించి, మా కుటుంబం గురించి ఆలోచిస్తున్నందుకు. వెర్రి విధవా, అసలే నేనిక్కడ భయంతో చేస్తున్నాను. అయినా నీ కుటుంబం గురించి నేనెందుకు సహాయం చేస్తానురా? వెర్రి విధవలా ఉన్నావు. ఎలా అయితేనే నువ్వు ఇరుకుతా అన్నావు కదా, అదే 10,000. ఏమో ఇక అతను, చిరంజీవి సార్, నేనే దొంగతనం చేశాను. మిమ్మల్ని ఇరికించాలని నేనే ప్రయత్నించాను. ఎందుకంటే మీ నాన్న నా మీద చేయి చేసుకున్నాడు కాబట్టి ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఇలా చేశాను సార్, నన్ను క్షమించండి అని అనేసరికి చిరంజీవి కోపంతో, రే, మా నాయన మీద కోపంతో ఇలా చేస్తావారా? నిన్ను వదిలిపెట్టండ్రా అని చిరంజీవి కుట్టపోతుండగా ఇక విజయ అడ్డుపడి, చిరంజీవి, తెలివి లేకుండా ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు ఏ తప్పు చేయలేదు కదా. వెళ్దాం పదా. మామయ్య గారికి సాక్ష్యాధారాలతో సహా ఇతన్ని తీసుకెళ్తే నువ్వు ఏ తప్పు చేయలేదని తెలిసిపోతుంది. పద చిరంజీవి, ఇతన్ని తీసుకెళ్దాం అని అనేసరికి చిరంజీవి ఏం చేయలేక ఇక తీసుకెళ్ళగానే ఇక అతను భయపడి, సార్, నన్ను కాపాడండి సార్, మీరే నన్ను కాపాడాలి
అని అంటుంటే చిరంజీవి ఇక తలదించుకోవడంతో విజయ కోపంతో, ఏంటండి తప్పు చేసేవాళ్ళలాగా ఎందుకు తలదించుకున్నారు? మీరు ఏ తప్పు చేయలేదు కదా! మీరు తలదించుకోకండి, తలెత్తి మాట్లాడాలి. ఏంటి మామయ్య గారు, ఇందాక అన్నారు కదా, చేయని తప్పుకు డబ్బులు తీసుకున్నాడని, నగలు దొంగతనం చేశాడని ఏవేవో మాట్లాడారు కదా! ఇప్పుడు చేయని తప్పుకి నిందలు అనుభవిస్తున్నాడు. ఎందుకిలా మామయ్య గారు? అయినా చిరు మీద ఎందుకింత ద్వేషం? చేయని తప్పు కూడా ఎందుకింత శిక్ష అనుభవించాలి చెప్పండి మామయ్య గారు? వీడు చేసిన దొంగతనం నా భర్త మీద ఎందుకు మోపారండి? ఏ డబ్బు కోసం తనని దొంగతనం చేసి మాట్లాడారో, ఏ డబ్బు కోసమైతే తనను ఇంట్లో నుంచి బయటికి గెంటేశారో ఆ డబ్బులే. ఇదిగోండి మీ డబ్బులు మామయ్య గారు, తీసుకోండి అనుకుంటూ విజయ ఇక కృష్ణంరాజు చేతిలో పెట్టగానే ఇక విజయ కోపంతో, మీకు ఆయన మీద నమ్మకం ఉండకపోవచ్చు, కానీ నా భర్త మీద నాకు నమ్మకం ఉంది. ఇది విని దుర్గ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి వీణ్ణి అంత గుడ్డిగా నమ్ముతుంది? అంటే విజయ వాణి మైకంలో ఉంది. వాడే దొంగతనం చేశాడని నేను అనుకున్నాను, కానీ చివరికి అసలైన దొంగని రప్పించింది. అంటే వీణ్ణి ప్రేమిస్తుంది. వీణ్ణి దూరం పెడదామని అనుకున్నా కొద్దీ ఇదేమో వీణ్ణికి ఇంకా దగ్గర అవుతుంది. అలా జరగకుండా ఉండాలి, ఏదో ఒకటి చేయాలి. విజయ విజయ, మన అన్నం చంపిన హంతకుడి మీద ఎందుకింత ప్రేమను పెంచుకున్నావో కూడా అర్థం కావట్లేదే. నా మాట విని నా దగ్గరికి వచ్చేయి, నీకు మంచి సంబంధం చూసి పెడతాను. అయినా నా మాట వినదు, నా మాట లెక్క చేయదు. నా భర్త ఎక్కడుంటే అక్కడే ఉంటానని సిద్ధాంతం పెట్టుకుంటుంది అని దుర్గ బాధపడుతూ ఉండిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది?